రిలేటెడ్ టు రెసిడ్యురీ పవర్స్ అంటుంది 248 అనేటువంటి. అసలు ఆ పవర్ అనేటువంటిది రెసిడ్యురీ పవర్ అవునా కాదా అని ఎవరు డిసైడ్ చేస్తారు? ఫైనల్ అథారిటీ ఎవరికి ఉంటుంది? సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఎప్పుడైనా రాష్ట్రాలు ఇది అవశిష్ట జాబితా కూడా కాదు, దీని మీద మేము కూడా చట్టం చేస్తాయి అని కోర్టుకు వెళ్ళాయనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు అనేటువంటిది డిసైడ్ చేస్తుంది అది అవశిష్ట జాబితా అవునా కాదా అని మరి రెసిడ్యురీ పవర్స్ పైన ఎవరికి అథారిటీ ఉంది? కేంద్రానికైనా. మరి అవశిష్ట జాబితాలో ఉండే అంశాలపై కేంద్రం చట్టం చేయడం ఇది ఏ అంశం? కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఉన్నట్టేనా? అవశిష్ట జాబితాపై కేంద్రం మాత్రమే చట్టం చేస్తుందా? అంటే కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఉన్నట్టేనా? కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఉంది అంటే అది ఏ లక్షణం? ఏకకేంద్ర లక్షణం. కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి అంటే అది ఏ లక్షణం అండి? ఏకకేంద్ర లక్షణం అనేటువంటిది. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తున్నారు? రాష్ట్రపతి. ఫైనాన్స్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు? ఏ ఆర్టికల్ చెప్తుంది? చెప్పాను దీని గురించి, ఆర్థిక సంఘం గురించి నేర్చుకున్నాం. ఫైనాన్స్ కమిషన్ గురించి ఆర్టికల్ చెప్తుంది, ఎవరు అపాయింట్ చేస్తున్నారు. కానీ దీని యొక్క డ్యూటీ ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ విభజన, అంతేనా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ విభజన. మరి ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ విభజన చేసేటువంటి ఆర్థిక సంఘాన్ని మాత్రం ఎవరు నియమిస్తున్నారు? అంటే కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఉన్నట్టేనా? ఇప్పుడు చూడండి, ఇంకొకటి కాగ్ అనేటువంటిది చూడండి. కాగ్ అనేటువంటిది 148 అనేటువంటి ఆర్టికల్. కాగ్ అనేటువంటిది ఎవరు అపాయింట్ చేస్తున్నారు? రాష్ట్రపతి. కాగ్ అనేటువంటిది ఓన్లీ కేంద్రం యొక్క లెక్కలనే తెలుస్తుందా, రాష్ట్రం యొక్క లెక్కలను కూడా తెలుస్తుందా? అంటే రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూలను కూడా చూసేటువంటి కాగుని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? రాష్ట్రపతి. అంటే కొన్ని రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ని రాష్ట్రపతి మాత్రమే నియమించడం అనేటువంటిది ఏ లక్షణం? అంటే కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఉన్నట్టేనా? అది ఏకకేంద్ర లక్షణం అనేటువంటిది. నెక్స్ట్ ఇక్కడే చూడండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి తెలుసు కదా. ఏ ఆర్టికల్ చెప్తుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి? 324 నుంచి 329 అక్కడి వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. సరే, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? కేంద్రం అపాయింట్ చేస్తున్నారు, రాష్ట్రపతి అపాయింట్ చేస్తున్నారు. సరే, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్స్నే కండక్ట్ చేస్తుందా? ఇక్కడ ఉన్నటువంటి శాసనసభల ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేస్తుందా? అంటే రాష్ట్రాలపైన కూడా అథారిటీ ఉందిగా. అంటే కేంద్రం నియమించేటువంటి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలపైన కూడా అథారిటీ కలిగి ఉండడం, ఇది కూడా ఏ లక్షణం? ఏకకేంద్ర లక్షణం. ఇది కూడా ఏ లక్షణం? ఏకకేంద్ర లక్షణం. మళ్ళీ చూడండి, ఏపీపీఎస్సీ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? గవర్నర్. కానీ వాళ్ళని తొలగించేది ఎవరు? రాష్ట్రపతి. వాళ్ళని తొలగించేది ఎవరు? మరి అపాయింట్ చేసినటువంటి వాళ్ళు తొలగించాలి కదా, కానీ తొలగించేటువంటి అథారిటీ లేదు. ఎవరు మాత్రమే తొలగించగలడు? రాష్ట్రపతి. అంటే రాష్ట్రపతికి ఎక్కువ అధికారాలు ఉన్నట్టేనా? కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉన్నట్టేనా? మరి ఏపీపీఎస్సీ మెంబర్స్ని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ని గవర్నర్ నియమించి రాష్ట్రపతి తొలగించడం అనేటువంటిది కూడా ఏకకేంద్ర లక్షణం. గవర్నర్ నియమించి అదేవిధంగా రాష్ట్రపతి తొలగించడం అనేటువంటిది కూడా ఏ లక్షణం? ఏకకేంద్ర లక్షణం అనేటువంటిది. ఇలా చెప్పుకుంటూ వెళితే బోలెడు ఉంటాయి. భారతదేశ రాజ్యాంగంలో ఎక్కువ అంశాలు ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. భారతదేశ రాజ్యాంగంలో ఎక్కువ అంశాలు ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. అలానే సమాఖ్య లక్షణాలు లేవా అంటే సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, అదేవిధంగా ఏకకేంద్ర లక్షణాలు రెండూ ఉన్నాయి. సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, భారతదేశం
చూడడానికి ఎలా ఉంటుంది, సమాఖ్యలాగా. భారతదేశం ఎలా పనిచేస్తుంది, సమాఖ్యలాగా. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు అంటే, నార్మల్ సిచ్యువేషన్స్లో, సాధారణ పరిస్థితుల్లో భారతదేశం సమాఖ్యగాను, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్, అత్యవసర పరిస్థితుల్లో భారతదేశం ఏకకేంద్రంగానూ పనిచేస్తుంది. సాధారణ పరిస్థితుల్లో భారతదేశం సమాఖ్యగాను, అత్యవసర పరిస్థితుల్లో భారతదేశం ఏకకేంద్రంగానూ పనిచేస్తుంది అన్నారు. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇది ఫెడరల్ ఫీచర్స్ ఏమున్నాయి, అదేవిధంగా యూనిటరీ ఫీచర్స్, ఏకకేంద్ర లక్షణాలు ఏమున్నాయి అనేటువంటి దానికి సంబంధించి. మరి భారతదేశం సమాఖ్య అని పిలుస్తున్నాం మనము. సమాఖ్య అనేటువంటి పదం ఎక్కడైనా ఉందా అంటే లేదు, ఏ ఆర్టికల్ కూడా చెప్పడం లేదు. మరి సమాఖ్య అని పిలుస్తున్నాం. మరి భారతదేశ సమాఖ్యకు సంబంధించి, భారతదేశ ఫెడరేషన్కు సంబంధించి కొంతమంది పొలిటీషియన్స్, లేకపోతే పొలిటికల్ సైంటిస్టులు, రాజనీతివేత్తలు కొన్ని కామెంట్స్ చేశారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరెవరు ఏ కామెంట్ చేశారు చెప్పాను. ఇవన్నీ నాకు తెలిసి చెప్పలేదు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఎవరెవరు ఏ కామెంట్లు చేశారు అనేటువంటిది. ఇది బాగా ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసేటువంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్ క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, ఒకటి రిపీటెడ్ క్వశ్చన్లో ఫస్ట్ది, రైట్ ది సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారతదేశ రాజ్యాంగం యొక్క సేలియంట్ అంటే ముఖ్యమైన లక్షణాలను రాయండి. భారతదేశ రాజ్యాంగం మిగతా దేశ రాజ్యాంగాల కంటే ఎందుకు ప్రత్యేకమైనది, ఇది ఎప్పుడు అడిగే క్వశ్చన్. రెండోది, భారతదేశంలో ఉండేటువంటి సమాఖ్య మరియు ఏకకేంద్ర లక్షణాలను కంపేర్ చేయండి. భారతదేశం ఒక సమాఖ్య అని పిలుస్తున్నాం, కానీ పనిచేసేటువంటి సమయంలో ఏకకేంద్రం లాగా పనిచేస్తుంది. దీనిపైన నీ యొక్క కామెంట్ రాయండి అంటాడు. అంటే సబ్జెక్టుతో పాటు నీ యొక్క ఒపీనియన్ కూడా చెప్పాలి. అక్కడ సబ్జెక్టుని ఇవన్నీ రాయడంతో పాటు నీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేటువంటిది కూడా, నీ యొక్క ఒపీనియన్ తెలుసుకోవడమే ఎగ్జామినర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. అందుకని ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉండేటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి మెయిన్స్లో అడుగుతాడు. గ్రూప్ 1 మెయిన్స్లో, అదేవిధంగా సివిల్స్ మెయిన్స్లో ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్లు ఇవి. సరే, ఇంతవరకు ఓకే. మరి భారతదేశాన్ని మనమేమో సమాఖ్య అంటున్నాం, కొందరేమో ఏకకేంద్రం అంటున్నారు. మరి ఎవరు సమాఖ్య అన్నారు, ఎవరు ఏకకేంద్రం అన్నారు, ఎవరు అర్ధ సమాఖ్య అన్నారు, ఎవరు బేరమాడే సమాఖ్య అన్నారు, ఎవరు కోఆపరేటివ్ ఫెడరేషన్ అన్నారు, ఎవరెవరు ఏమన్నారు అనేటువంటిది ఒకసారి చూద్దాం. కామెంట్స్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, లేకపోతే కామెంట్స్ ఆన్ ఇండియన్ గవర్నమెంట్ ఒకసారి చూడండి. ఎగ్జామ్లో అడిగితే మాత్రం భారతదేశం ఒక సమాఖ్య అనే చెప్పాలి మీరు, ఓకేనా? భారతదేశం ఒక ఫెడరేషన్ అనే చెప్పాలి. సరే, ఇక్కడ చూడండి. ఫస్ట్ మ్యారిస్ జోన్స్ అనేటువంటి ఒక రాజనీతివేత్త, ఒక పొలిటికల్ సైంటిస్ట్, బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటాడు అంటే, భారతదేశ ఫెడరేషన్కి సంబంధించి మ్యారిస్ జోన్స్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడు అంటే, ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ ఏ బార్గెనింగ్ ఫెడరేషన్, బేరమాడే సమాఖ్య. భారతదేశంలో సమాఖ్య ఉంది, కానీ ఇది ఎటువంటి సమాఖ్య? బార్గెనింగ్ ఫెడరేషన్, బేరమాడే సమాఖ్య అని పిలిచాడు. మ్యారిస్ జోన్స్ అనేటువంటి వ్యక్తి భారతదేశ సమాఖ్యని బేరమాడే సమాఖ్య అని పిలవడం జరిగింది, బార్గెనింగ్ ఫెడరేషన్ అని పిలవడం జరిగింది. నెక్స్ట్, పాల్ యాపిల్ బీ అనేటువంటి ఇంకొకతను, పాల్ యాపిల్ బీ అనేటువంటి ఇంకొక పర్సను, ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ ఏ ఎక్స్ట్రీమ్ ఫెడరేషన్, తీవ్రమైన సమాఖ్య
అంటే ఫెడరల్ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఒక కంప్లీట్ ఫెడరేషన్ లాగా పనిచేస్తుంది అని చెప్పడం ఆయన యొక్క ఉద్దేశం. ఇదేమన్నాడు? బార్గెయినింగ్ ఫెడరేషన్ అన్నాడు, బేరమాడే సమాఖ్య. ఒక్కోసారి రెండు కేంద్ర రాష్ట్రాలు అనేటువంటివి బార్గెయినింగ్, ఈ అంశాలు మావి, ఈ అంశాలు నేవి అని చెప్పేసి నాకు కొన్ని అంశాలు ఎక్కువ ఇవ్వండి అని వీళ్ళిద్దరూ బేరమాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఎప్పుడూ కూడా పోట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పడమే బార్గెయినింగ్ ఫెడరేషన్. అలా ఏం కాదు, భారతదేశంలో సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, ఇది పూర్తి సమాఖ్యలాగా పనిచేస్తుంది అన్నాడు. ఎవరు? పాల్ ఆపిల్బీ. ఎక్స్ట్రీమ్ ఫెడరేషన్ అన్నాడు పాల్ ఆపిల్బీ అనేటువంటి వ్యక్తి. కేసీ వేర్ అనేటువంటి వ్యక్తి ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ ఏ క్వాజీ ఫెడరేషన్, అర్ధ సమాఖ్య. భారతదేశ సమాఖ్య అనేటువంటిది క్వాజీ ఫెడరేషన్, అర్ధ సమాఖ్య. ఈయన అన్నాడు, ఈయన స్టేట్మెంట్. అంతేగాని మీరు ఎప్పుడైనా భారతదేశము అనేటువంటిది సమాఖ్య, అర్ధ సమాఖ్య, బేరమాడే సమాఖ్య అని ఆప్షన్స్లో ఉంటే ఏమని టిక్ చేయాలి? సమాఖ్య. అర్ధ సమాఖ్య అని ఎక్కడా లేదు. అర్ధ సమాఖ్య అని ఒకడు కామెంట్ చేశాడు. ఆయన ఎవరు? కేసీ వేర్. అంతే. అర్ధ సమాఖ్య అని చెప్పాడు అంటే పూర్తి సమాఖ్య కాదు, కొన్ని సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, కాకపోతే కొన్ని ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇది క్వాజీ ఫెడరేషన్ అన్నాడు, అర్ధ సమాఖ్య అన్నాడు. ఎవరండి? కేసీ వేర్ అనేటువంటి వ్యక్తి. కేసీ వేర్. నెక్స్ట్ ఐవర్ జెన్నింగ్స్. ఐవర్ జెన్నింగ్స్ ఈయనేమన్నాడు అంటే, ఐవర్ జెన్నింగ్స్ అనేటువంటి వ్యక్తి ఏకకేంద్ర లక్షణాలు ఎక్కువగా ఉన్నటువంటి సమాఖ్య, పూర్తి కేంద్రీకృత సమాఖ్య కాదు, ఏకకేంద్ర లక్షణాలు ఎక్కువగా ఉన్నటువంటి సమాఖ్య. ఏకకేంద్ర లక్షణాలు ఎక్కువగా ఉన్నటువంటి సమాఖ్య. దీనినే ఏకకేంద్ర లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అంటే కేంద్రీకృత సమాఖ్య. అంటే కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉన్నటువంటి ఫెడరేషన్, సెంట్రలైజ్డ్ ఫెడరేషన్, కేంద్రీకృత సమాఖ్య. ఏకకేంద్ర లక్షణాలు ఎక్కువగా ఉన్నటువంటి సమాఖ్య, కేంద్రీకృత లక్షణాలు ఎక్కువగా ఉన్నటువంటి సమాఖ్య అని ఎవరు చెప్పారు అంటే ఐవర్ జెన్నింగ్స్ అనేటువంటి వ్యక్తి. మ్యారిస్ జోన్స్ ఏమన్నాడు? బార్గెయినింగ్ ఫెడరేషన్ అన్నాడు, బేరమాడే సమాఖ్య. పాల్ ఆపిల్బీ ఏమన్నాడు? ఎక్స్ట్రీమ్ ఫెడరేషన్. అంటే ఎక్స్ట్రీమ్ ఫెడరేషన్ అంటే పూర్తి స్థాయి సమాఖ్య, తీవ్రమైనటువంటి సమాఖ్య. నెక్స్ట్ కేసీ వేరేమన్నాడు? క్వాజీ ఫెడరేషన్, అర్ధ సమాఖ్య. క్వాజీ ఫెడరేషన్, అర్ధ సమాఖ్య. ఐవర్ జెన్నింగ్స్ ఏమన్నాడు? సెంట్రలైజ్డ్ ఫెడరేషన్, కేంద్రీకృత సమాఖ్య. నెక్స్ట్ గ్రాన్విల్ ఆస్టిన్, ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ ఏ కోఆపరేటివ్ ఫెడరేషన్, సహకార సమాఖ్య. ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ ఏ కోఆపరేటివ్ ఫెడరేషన్, సహకార సమాఖ్య అని పిలవడం జరిగింది. భారతదేశ సమాఖ్య అనేటువంటిది ఒక కోఆపరేటివ్ ఫెడరేషన్, సహకార సమాఖ్య అని పిలవడం జరిగింది. గ్రాన్విల్ ఆస్టిన్ ఆయన రాసిన బుక్ ఏంటి? ది కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్. అంతేనా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ది కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్ అనేటువంటి బుక్ రాశాడు. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్ అనేటువంటి బుక్ రాసినటువంటి గ్రాన్విల్ ఆస్టిన్ అనేటువంటి వ్యక్తి భారతదేశ సమాఖ్యని ఏమని పిలిచాడు?
కోఆపరేటివ్ ఫెడరేషన్ అని పిలవడం జరిగింది. ఇది భారతదేశ సమాఖ్యకు సంబంధించినటువంటి కొంతమంది చేసినటువంటి కామెంట్స్, ఇవి కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యానాలు. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? భారతదేశం యొక్క ఫెడరల్ ఫీచర్స్ ఏమున్నాయో నేర్చుకున్నాం. భారతదేశం యొక్క యూనియన్ ఫీచర్స్, ఏకకేంద్ర లక్షణాలు ఏంటో నేర్చుకున్నాం. భారతదేశం సమాఖ్యన ఏకకేంద్రమా అంటే ఏంటో నేర్చుకున్నాం. సమాఖ్యాన్ని పిలుస్తున్నాం కాబట్టి ఈ సమాఖ్యకు సంబంధించినటువంటి కొంతమంది చేసినటువంటి కామెంట్స్ ఏమున్నాయి, వ్యాఖ్యానాలు ఏమున్నాయి అనేటువంటిది నేర్చుకున్నాం. ఎప్పుడైనా కూడా అది ఏకకేంద్రమా లేకపోతే సమాఖ్య అనేటువంటిది ఎలా తెలుస్తుంది? దానిపైన ఎవరికి ఎక్కువ అథారిటీ ఉంది, కేంద్రానికి ఎక్కువ అథారిటీ ఉంటే అది ఏకకేంద్రం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు కూడా సమానమైన అథారిటీ ఉంటే అది సమాఖ్య. ఇద్దరికి సమానమైన అధికారాలు ఉంటే సమాఖ్య, కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉంటే ఏకకేంద్రం. భారతదేశంలో సమాఖ్యలాగా పనిచేస్తుంది, సమాఖ్యలాగా కనిపిస్తుంది, కానీ ఎక్కువ లక్షణాలు మాత్రం దేని ఉంటాయి? ఏకకేంద్రం. అంటే కేంద్రం యొక్క డామినెన్స్ ఉంటుంది, కేంద్రం యొక్క సుప్రీమసీ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఇలా కేంద్రం యొక్క డామినెన్స్ ఉండే ఫెడరేషన్ అనేటువంటిది ఏ దేశంలో ఉంటుంది? కెనడాలో ఉంటుంది. అలా కెనడా ఫెడరేషన్ అనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది భారతదేశానికి. ఓకేనా? అమెరికాలో అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈక్వల్గా పవర్స్ ఉంటాయి. అంటే ప్రపంచంలోనే పూర్తి స్థాయి సమాఖ్యకి ఎగ్జాంపుల్గా అమెరికాను చెప్తాం. పూర్తి స్థాయి సమాఖ్యకి ఎగ్జాంపుల్గా అమెరికాను చెప్తాం. అలా కాకుండా కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఉండేటువంటి ఫెడరేషన్ లాగా కెనడాను చెప్తాం. అందుకే భారతదేశం కెనడా ఫెడరేషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, ఇది ఒక చిన్న టాపిక్ అండి. నెక్స్ట్ది ఏం చెప్పుకుందాము అంటే 11th పార్ట్ అని చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. లెవెన్త్ పార్ట్ ఏం చెప్తుంది? 11th పార్ట్ ఏం చెప్తుంది? ఇప్పుడే చెప్పాను. సెంట్రల్ స్టేట్ మధ్య ఉండేటువంటి లెజిస్లేటివ్ పవర్స్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, శాసన సంబంధాలు, అదేవిధంగా పరిపాలక సంబంధాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 245 నుంచి 263 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్. ఫస్ట్ చాప్టర్ మాత్రం లెజిస్లేటివ్ పవర్స్ ఇన్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ 245 నుంచి 255. ఇప్పుడు ఫస్ట్ పెట్టుకోండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన సంబంధాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన సంబంధాలు. లెజిస్లేటివ్ పవర్స్ ఇన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. ఓకేనా? లెజిస్లేటివ్ పవర్స్ ఇన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన సంబంధం. చూద్దాం. శాసన సంబంధాలు అంటే అర్థం ఏంటి? చట్టాలు చేసేటువంటి విషయంలో కేంద్రం ఏ అంశాలపైన చట్టం చేస్తుంది, రాష్ట్రాలు ఏ అంశం పైన చట్టాలు చేస్తాయి. దీంట్లో 245 నుంచి 255 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన సంబంధాల గురించి చెప్తున్నాయి. కాబట్టి ఒక్కొక్క ఆర్టికల్ గురించి నేర్చుకుంటూ ఒక్కొక్క ఆర్టికల్లో ఉండేటువంటి కంటెంట్ ఏంటి మరియు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది అక్కడే నేర్చుకుందాం. ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా కంటిన్యూగా చెప్పుకుందాం. 245 అనేటువంటి ఆర్టికల్ ఫస్ట్ ఏం చెప్తుంది చూద్దాం. 245 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, territorial extent of parliament and
స్టేట్స్ లెజిస్లేషన్ అంటే పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనాల పరిధి. పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనాల పరిధి, టెరిటోరియల్ ఎక్స్టెంట్. టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేషన్ అన్నా కూడా సరిపోతుంది. అంటే ఏమీ లేదు, కేంద్ర రాష్ట్ర శాసనాల పరిధి. కేంద్ర రాష్ట్ర శాసనాల పరిధి అంటే పార్లమెంటు చేసేటువంటి చట్టం దానికి ఎంతవరకు దాని యొక్క పరిధి ఉంటుంది, రాష్ట్ర శాసనసభలు చేసేటువంటి చట్టం ఎంతవరకు దాని యొక్క పరిధి ఉంటుంది అనేటువంటిది. ఇప్పుడు చూడండి, పార్లమెంటు ఒక చట్టం చేస్తే దాని పరిధి ఎంతవరకు ఉంటుంది, దేశం మొత్తం. అంతేనా? దేశం మొత్తానికి దీని యొక్క పరిధి ఉంటుందా అంటే బోత్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. అంటే నేను ఓన్లీ ఫస్ట్ నేను అంశాల గురించి చెప్పట్లా, పరిధి గురించి చెప్తున్నా, ఏరియా గురించి చెప్తున్నా. అంటే కేంద్రం చేసినటువంటి చట్టం భారతదేశం మొత్తానికి కూడా పనిచేస్తుంది, భారతదేశ టెరిటరీ మొత్తానికి కూడా వర్తిస్తుంది. అంతేనా? పార్లమెంటు చేసిన చట్టం అంటే పార్లమెంటు యొక్క చట్ట పరిధి దేశం మొత్తం విస్తరించే ఉంటుంది. సేమ్ రండి, రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి చట్టం, రాష్ట్ర చట్టాలు అనేటువంటివి ఆ రాష్ట్ర పరిధి వరకు మాత్రమే పనిచేస్తాయి. అంతేగాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది తమిళనాడులో ఉన్న ఏరియాకు చట్టాలు చేయొచ్చా? ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే కదా దాని యొక్క చట్టం అనేటువంటిది పనిచేస్తుంది. నిర్భయ చట్టం, లేకపోతే పోయిన గవర్నమెంట్ దిశా చట్టం అనేటువంటి చేసింది. దిశా చట్టం ఎంతవరకు మాత్రమే పనిచేసింది? ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే. అదే దిశా చట్టం తమిళనాడులో ఉండేదా? లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటివి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు ఆ రాష్ట్ర టెరిటోరియల్ ఏరియా వరకు మాత్రమే పనిచేస్తాయి. అదే కేంద్రం చేసినటువంటి చట్టం భారతదేశం మొత్తము కూడా పనిచేస్తాయి, ఇండియన్ టెరిటరీ మొత్తానికి కూడా వర్తిస్తాయి అని ఏ ఆర్టికల్ చెప్తుంది? అర్థమవుతుందా నేను చెప్పేది? దీని యొక్క పరిధి అంటే ఆ చట్టం అనేటువంటిది చట్ట యొక్క పరిధి ఎంత ఉంటుంది, కేంద్రం పార్లమెంటు చట్టం యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది? దేశం మొత్తము కూడా విస్తరించి ఉంటుంది. అదే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చట్టం యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది? ఆ రాష్ట్ర టెరిటోరియల్ ఏరియా వరకు మాత్రమే విస్తరించి ఉంటుంది. ఏ ఆర్టికల్? 245. సరే, దేశం మొత్తం అనుకున్నాం, రాష్ట్రాలు అనుకుంటున్నాం. మరి కొంతమంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఉంటారుగా, ఎన్ఆర్ఐలు ఉంటారుగా. మరి ఎన్ఆర్ఐలు వెళ్ళిపోయి ఉంటారు. మరి వాళ్ళకు సంబంధించినటువంటి అంటే ఆ ఎన్ఆర్ఐలకు సంబంధించి వాళ్ళకి అంటే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉంటాయి, వెళ్ళిన తర్వాత ఎటువంటి కండిషన్స్ను ఫుల్ఫిల్ చేయాలి, లేకపోతే వాళ్ళు డబ్బులు పంపించాలంటే ఎలా పంపించాలి, ఎంత లిమిటేషన్తో పంపించాలి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అంటే ఎంత డబ్బును తీసుకెళ్ళవచ్చు, అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎంత డబ్బును తీసుకురావచ్చు. మరి వీటన్నిటికి సంబంధించి ఎవరు చట్టాలు చేస్తారు అంటే పార్లమెంటు చేసినటువంటి చట్టం, కేంద్రం చేసినటువంటి చట్టం, ఈవెన్ ఇండియన్ టెరిటరీనే కాదు, భారతదేశం నుంచి బయటకు వెళ్ళినటువంటి నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి కూడా వర్తిస్తుంది, ఎన్ఆర్ఐస్లకి కూడా వర్తిస్తుంది, విదేశాలకు వెళ్ళిన భారతీయులకు సంబంధించి కూడా చట్టాలు చేయవచ్చు. ఎవరు? పార్లమెంట్. అంతేగాని రాష్ట్రాలు ఆ చట్టాలు చేయొచ్చా? రాష్ట్రం చేసినటువంటి చట్టం ఎన్ఆర్ఐలకు వర్తిస్తుందా? వర్తించదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే నేను ఏం చెప్తున్నాను అంటే వాటి యొక్క పరిధి గురించి చెప్తున్నాను, వాటి యొక్క ఎక్స్టెంట్ గురించి చెప్తున్నాను. ఇక్కడ పార్లమెంటు చేసినటువంటి చట్టం భారతదేశ టెరిటరీ మొత్తానికి విస్తరించి ఉంటుంది. ఇండియన్ టెరిటరీతో పాటు భారతదేశం నుంచి బయటకు వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐస్లకు సంబంధించి కూడా వర్తిస్తుంది. ఎవరు చేసినటువంటి చట్టం? పార్లమెంట్. అదే రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల పరిధి ఎంతవరకు ఉంటుంది? ఓన్లీ
ఓన్లీ ఆ స్టేట్ టెరిటరీ ఏరియా వరకు మాత్రమే విస్తరించి ఉంటుంది అని ఆర్టికల్ చెప్తుంది. 245 ఆర్టికల్ చెప్తుందండి. 245 అనేటువంటిది చట్టం యొక్క పరిధి గురించి చెప్తుంది. 245 అర్థమైందా లేదా? ఓకేనా? నెక్స్ట్ 246 ఏం చెప్తుంది అంటే 246 అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. డివిజన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజన. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు చెప్తున్నాం కదా, ఆ 3 లిస్టుల గురించి చెప్పేటువంటి ఆర్టికలే 246. అధికారాల విభజన, పవర్స్ డిస్ట్రిబ్యూషన్. అధికారాల విభజన, పవర్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి 246 అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది. అధికారాలు ఎన్ని రకాలు, ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు? ఏంటివి? సెంట్రల్ లిస్ట్, లిస్ట్ 1 సెంట్రల్ లిస్టు, లిస్ట్ 2 స్టేట్ లిస్టు, లిస్ట్ 3 కాంకరెంట్ లిస్ట్. ఉమ్మడి జాబితా. ఇలా అధికారాల జాబితా గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏముంది అంటే 246 అనేటువంటి ఆర్టికల్. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే 246 అనేటువంటి ఆర్టికల్. మరి కేంద్ర జాబితాలో ఇనీషియల్గా అంటే రాజ్యాంగం ప్రారంభంలో ఎన్ని అంశాలు ఉండేటివి? రాజ్యాంగం ప్రారంభంలో కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉండేవి. ఎన్ని ఉండేవండి? 98. రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉండేటివి? 66 అంశాలు ఉండేటివి. ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉండేటివి? 47. అంటే నేను చెప్పేది ఎప్పుడు? 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చే సమయానికి కేంద్ర జాబితాలో 98, రాష్ట్ర జాబితాలో 66, ఉమ్మడి జాబితాలో 47 అంశాలు అనేటువంటివి ఉండేటివి. ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉన్నాయి. మరి ప్రస్తుతం కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉంటున్నాయి? 98, రాష్ట్ర జాబితాలో 59, ఉమ్మడి జాబితాలో 52 ప్రస్తుతం ఉండేటువంటి అంశాలు. ఓకేనా? ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలు. సరే, ఇప్పుడు చూద్దాం కేంద్ర జాబితాలో ఏ అంశాలు ఉంటాయి. ఏ అంశాలు ఉంటాయి కేంద్ర జాబితాలో? ఎగ్జామ్లో అడుగుతాడు తెలుసా, ఇక్కడే క్వశ్చన్. మీరు చదవాల్సింది ఎగ్జామ్లో క్వశ్చన్ అనేటువంటి ఖచ్చితంగా 1 మార్కు. ఈ 3 జాబితాల్లో ఉండే అంశాలు ఏంటో మనకు తెలియాలి. కేంద్రానికి సంబంధించినటువంటి అంటే ఎలా అడుగుతాడు అంటే ఏదైనా ఒక ఇష్యూ ఇచ్చేసి, ఒక పవర్ ఇచ్చేసి, ఈ అంశం పైన చట్టం చేసే అథారిటీ ఎవరికి ఉంటుంది అంటాడు. ఈ కింది వాటిలో కేంద్ర జాబితాకు సంబంధించిన అంశం ఏంటి అంటాడు. ఈ కింది వాటిలో ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి అంశం ఏంటి అంటాడు. అంటే మనకు సెంట్రల్ లిస్టులో ఏ అంశాలు ఉంటాయి, స్టేట్ లిస్టులో ఏ అంశాలు ఉంటాయి, కాంకరెంట్ లిస్టులో ఏ అంశాలు ఉంటాయి అనేటువంటిది మనకు తెలియాలి. ఇప్పుడు చూద్దాం సెంట్రల్ లిస్టులో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అంటే కేంద్రానికి సంబంధించినటువంటి అంటే కేంద్ర జాబితాలో కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉంటాయి. రైల్వేలపైన ఎవరు చట్టాలు చేయొచ్చు? రైల్వేలపైన ఎవరు చట్టాలు చేయొచ్చు? కేంద్రం. పోస్టల్ అంటే పోస్ట్ ఆఫీసులు లేకపోతే పోస్టల్ డిపార్ట్మెంటు. టెలిఫోన్ అంటే టెలిఫోన్కు సంబంధించినటువంటి ఇష్యూలు, ఆకాశవాణికి సంబంధించినటువంటి ఇష్యూలు, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్,
ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెప్ట్ అగ్రికల్చర్, వ్యవసాయేతర ఆదాయం అంటే వ్యవసాయేతర ఆదాయంపై పన్ను, వ్యవసాయేతర ఆదాయంపై పన్ను అండి అక్కడ.